హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ట్స్ ఎగ్జిబిషన్ విఆర్ మాల్ చెన్నై అండి. చాలా బాగుంటుంది, చూసేయండి. వేస్టేజ్తో అంతా వాళ్ళు రీయూజ్ చేసి ఎంత క్రియేటివ్గా చేశారు చూడండి. ఈ బాటిల్స్ అన్నీ బీచెస్లో కలెక్ట్ చేసి అలాగా విఆర్ మాల్ ఫ్రంట్లో అలాగా చేశారు. తర్వాత ఇది వచ్చి తాబేల్ అనమాట, టాటాయిస్. చూడండి ఎంత బాగా చేశారో. ఇదైతే నాకు సూపర్ నచ్చింది. స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ వాటిలతో చేశారు. నేమ్ అయితే నాకు కరెక్ట్గా తెలియదు కానీ సూపర్ అనిపించింది. టైటానిక్ బోట్ చేశారు చూడండి. వాళ్ళ క్రియేటివిటీకి అయితే హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు. ఇంకొకటి వచ్చి పిన్స్తో ఈషా ఫౌండేషన్లో శివుడు ఎలా ఉంటారో అలాగా సేమ్ అలానే డిట్టో ఉన్నారు చూడండి, కొంచెం కూడా తేడా లేకుండా. ఇదైతే బాటిల్స్ మూతలు ఉంటాయి కదా, వాటర్ బాటిల్ క్యాప్స్తో అది ఫేస్ అనమాట. ఇది వచ్చి ఇక్కడ చూడండి, ఆకులు ఉంటాయి కదా, వేస్టేజ్ లీవ్స్ ఎండిపోయి రాలిపిండే వాటితో ఇలా చేశారు. అలాగే నటరాజ స్వామిని చూడండి ఎంత బాగా చేశారు. వీళ్ళ క్రియేటివిటీకి అయితే హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు. ఇంకొకటి ఇక్కడ వచ్చి చూడండి, థ్రెడ్స్తో ఒక డాల్ని క్రియేట్ చేశారు. అలాగే నటరాజ స్వామిది ఇది నాకు బాగా నచ్చింది. ఇది వచ్చి కొన్ని ఆర్ట్స్ అనమాట, వాళ్ళే పెయింట్ వేశారు చూడండి. చెన్నైలో ఏది ఫేమస్, అలాగే చెన్నై కల్చర్ గురించి అంతా వేశారు. ఇదైతే 3D పిక్చర్ మాదిరిగా వాళ్ళే పెయింట్ అంతా మొత్తం వాళ్ళే వేశారనమాట. కొన్ని అయితే పెయింట్ సూపర్గా ఉన్నాయి. అలాగే ఫొటోస్ కూడా వాళ్ళే తీసి పెట్టడం చాలా బాగున్నాయి అన్నమాట. అన్నీ క్రియేటివ్గా ఉన్నాయి. అన్నిటినీ రీయూజ్ ఎలా చేయాలి అని కూడా మనకి ఒక ఐడియా వచ్చేలాగా చేశారనమాట. ఇక్కడ చూడండి, స్పైడర్ మ్యాన్, ఇంకొకటి వచ్చి గ్లోబుల్ పట్టుకొని ఒక ఆర్ట్, అలాగే వరల్డ్ మ్యాప్, ఇంకా చాలా బాగా ఉన్నాయన్నమాట. మంచిగా చేశారు, చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ అంబ్రెల్లా పట్టుకోండి కదా, ఇది పిక్చర్ చాలా బాగా నచ్చిందనమాట. ఇంకొకటి వచ్చి ఫింగర్స్, మన హ్యాండ్ ఉంటుంది కదా, దాంతో ఒక ఆర్ట్. ఇది వచ్చి మన మొబైల్లో వేస్టేజెస్ ఉంటుంది కదా, అవంతా తీసుకొని ఇలాగా ఒకటి ప్రిపేర్ చేశారు. చాలా క్రియేటివ్గా చేశారు, చాలా బాగుందన్నమాట. విఆర్ మాల్లో ఎవరైనా ఉంటే కన్నా విజిట్ అవ్వండి ఎగ్జిబిషన్కి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎగ్జిబిషన్ ఉంటుంది, అందరూ మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ చూడండి, అయితే ఫొటోస్ అంటే చెన్నైలో ఏది ఫేమస్ ఉంటుందో అవన్నీ, చెన్నై కల్చరల్ గురించి అన్నీ బాగా వీడియోస్, ఫొటోస్ అన్నీ బాగా పెట్టారనమాట ఈ ఎగ్జిబిషన్లో. మనకి ఒక ఐడియా వస్తుంది, టెంపుల్స్ అన్నీ ప్రతి ఒక్కటి పెట్టారనమాట. ఈ సింబల్ మీకు నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఇవైతే చూడండి ఎంత బాగున్నాయో ఫొటోస్, మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇదైతే వాళ్ళే పెయింట్ వేస్తారనమాట. సూపర్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి చాలా బాగుంది. వాళ్ళ క్రియేటివిటీకి మెయిన్గా మనం మెచ్చుకోవాలన్నమాట. చాలా బాగా క్రియేటివ్గా ఆలోచించారు. ఇదైతే చెన్నై ఫేమస్ టెంపుల్స్, అలాగే ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్, వాళ్ళ కల్చరు, వాళ్ళ ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటారు అన్ని ఫొటోస్ రూపంలో మనకి చూపించారనమాట. వాళ్ళు ఎలా ఉంటారు, చెన్నైలో ఏం ఫేమస్ ప్లేసెస్ అవన్నీ పెయింటింగ్ రూపంలో చూపించేశారనమాట. ఇక్కడ చూడండి, ఫోటోగ్రఫీస్, 3D పిక్చర్స్, 5D పిక్చర్స్, పెయింటింగ్స్, ప్రతి ఒక్కటి ఒక్కొక్క దాంట్లో మనం బాగా థింక్ చేస్తే కన్నా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇది ఉంటుందన్నమాట. కళాపోషణ అంటారు కదా, ఎట్లయినా ఇది చేయచ్చు. ఇక్కడ చూడండి, ఇదైతే నాకు ఫస్ట్లో అర్థం కాలేదు. చూడంగా లోపల టెంపుల్ ఉంది అని మీకు కూడా అర్థమవుతుంది. అది చెన్నైలో ఫేమస్ టెంపుల్ని ఏదో అలాగా క్రియేట్ చేశారంట, నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఎగ్గునే. అది ఇదంతా
అంటే టెంపుల్స్ ఉంటాయి కదా అవి అవంతా. కోవిడ్ టైంలో కోవిడ్ సింబల్ అది. ఈ తర్వాత మట్టితో బొమ్మలు చేయడం చూడండి. మీలో ఎంతమందికి ఇష్టం మట్టితో బొమ్మలు చేయడం? మీలో ఎంతమంది చేశారు చిన్నప్పుడు ఇలాగా? ఈ మట్టితో బొమ్మల్లో కూడా చాలా ఉన్నాయి మీనింగ్స్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అక్వేరియం టాటాయిస్ మీద పెట్టి అది. అలాగే వాళ్ళ పెయింటింగ్స్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. ఒక సైడ్ వచ్చి పిక్చర్స్, ఒక సైడ్ వచ్చి ఫోటోగ్రఫీస్, ఒక సైడ్ వచ్చి పెయింటింగ్స్, ఒక సైడ్ వచ్చి వాళ్ళ క్రియేటివిటీతో వాళ్ళే ఏమైనా చేసింటారు కదా అవి. మనం వేస్ట్ అని పడేసి ఉండేటివన్నీ వాళ్ళు రీయూజ్ చేసి మనకి చూపించారనమాట. ఇంకా అలాగే పెద్ద ఫేమస్ అయింటారు కదా వాళ్ళ ఫొటోస్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.